హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసము. ముందుగా ఇలా ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు అనేవి కాగాయి, స్టవ్ ఆఫ్ చేశాను. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడి చేసుకొని ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసుకోవాలి. అలాగే కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గీలో ఒక కప్ అటుకులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అటుకులు వేగాయి. ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇందులో పాలు అనేటివి పోసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పోసుకొని ఒక 3 మినిట్స్ అటుకులు అనేటివి మిల్క్లో ఉడకాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత అటుకులు ఉడికిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందాక అటుకులు తీసుకున్నాం కదా, అదే కప్తో హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నా. మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యాడ్ చేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. షుగర్ వేసాం కదా, ఒక 5 మినిట్స్ ఇలాగే కొంచెం ఉడకనివ్వండి. షుగర్ అనేది కరగాలి. ఒక 2-3 ఇలాచీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.